175 అంటే అప్పుడు మీ 23 కలుపుకున్నా, రాష్ట్రంలో అప్పుడు మీ 23 కలుపుకొని రాష్ట్రంలో ఖనిజ సంపద గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడా లేదా? శ్రీలక్ష్మి రేపు వెళ్ళబోతుందా లేదా? జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నాడు. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఆయన పాదయాత్ర చేసే లోపల జైలు యాత్ర చేయబోతున్నాడు. ఓకే సురేష్ ఏంటి సార్ ఇప్పుడు అవినీతి అని మీరు క్వశ్చన్ చేస్తుంటే చెప్పలేరు రఫీ గారు, ఎందుకంటే ఆయనకి తెలిసినప్పటికీ కూడా చెప్పుకోలేరు. అవినీతి అంటే ఏంటంటే నిన్నటికి నిన్న నోరు మెదపడం లేదు తెలుగుదేశం వాళ్ళు. మేము పదే ప్రశ్నిస్తున్నాం ఏమని, పైసలకి ₹2.49 యూనిట్ ధరతో కరెంటు కొంటే వీళ్ళు ఎందుకు ₹4.60 కొన్నారనేది 11,000 కోట్ల స్కామ్ ఎందుకు చేశారంటే చెప్పరు. ఎందుకంటే అది అవినీతి కాబట్టి. కూడా లేని లబ్ధిదారులను చూపించి ₹270 కోట్ల అవినీతి జరిగింది. అది మాట్లాడుతున్నప్పుడు కాదండి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన అసలు మాట్లాడా? ఒక్క మాట మాట్లాడాడు, మీరు ఎన్ని మాట్లాడినని మీకు ఇస్తానంటున్నాడు కదా నేను అవకాశం, ఎందుకు టైం వేస్ట్? సురేష్ మాట్లాడు. నేను అదే సార్, ఇప్పుడు వీళ్ళు ఏది కూడా ఆరోపణలు చేస్తారే కానీ వాటికి ఆధారాలు చూపించరు. నేను మొన్న చెప్పా, వీళ్ళు చెప్పే ప్రతి ఒక్క స్కామ్ కూడా కేవలం ఆరోపణ మాత్రమే, ఆధారాలు ఉండవు. ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని కప్పించుకోవడానికి సృష్టించబడినటువంటి స్కాములే తప్ప వాస్తవ రూపంలో స్కాములు కాదు. ఇప్పుడు స్కామ్ మేము చెప్తున్నాం కదా, కరెంటు దోపిడీ చేస్తున్నారు. కరెంటు పేరుతో 11,000 కోట్ల లూటీకి స్కామ్కి చంద్రబాబు నాయుడు గారు తెరలేపినారా లేదా? బీసీల పేరుతో ఆఖరికి కుట్టు మిషన్లలో కూడా 270 కోట్ల రూపాయలు అవినీతికి తెరలేపారా లేదా? ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, దేంట్లో మీరు అవినీతి జరపలేదో చెప్పండి, చర్చకు సిద్ధము. ఈరోజు ఉచిత ఇసుక అన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకునేదానికా ఉచిత ఇసుక? మద్యం అన్నారు, 40,000కు పైగా బెల్ట్ షాపులు, అవినీతి కాదా? అవినీతి కాదా అడుగుతున్న బెల్ట్ షాపులు, సమాధానం ఉందా? ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దక్కారు? మరి స్కీములు అమలు చేస్తాం, సంక్షేమం అన్నారు, సంవత్సర కాలం అయిపోయిందయ్యా. మీరు ఇచ్చినటువంటి హామీలు అక్కడ నిరుద్యోగ ప్రతి సంవత్సరం అయిపోయింది, 36,000 ఎక్కడ నిరుద్యోగులకు ఇచ్చారా? వెన్నుపోటు కాదా? మహిళలకు ఇస్తారన్నటువంటి హామీలు ఎక్కడ? సంవత్సర కాలం వెనక స్కీములు ఇవ్వగలుగుతారా? సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. ఈ 11 నెలల కాలంలో పోయినటువంటి సంక్షేమ పథకాలు మీరు ఇవ్వగలుగుతారా? మీరు మాత్రం అధిక వర్గాలు అనుభవించారు, మీకు అధికారం కావాలి, ప్రజలకు సంక్షేమం దూరం అవ్వాలా? చెప్పండి. రఫీ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, దమ్ము గురించి మాట్లాడుతున్నారు కదా. రఫీ గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి, అర్థం కాదు. 11 నెలల్లో కోల్పోయిన సంక్షేమాన్ని ఇవ్వగలరా? అన్నా క్యాంటీన్ 210 నీ హయాంలో రద్దు చేసి ₹5 పేదోడికి పట్టడి అన్నం పెడుతున్నావు. ఇంకో 50 అన్నా క్యాంటీన్ పెంచబోతా ఉన్నావు. 4,000 పెన్షన్ 1వ తారీఖు ఇస్తున్నావు, జీతాలు ఇస్తున్నావు. నాగేంద్ర గారు ఒక నిమిషం, సురేష్ ఒక నిమిషం. నాగేంద్ర గారు ఏంటి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన శాఖల మీదే కాకుండా మిగతా శాఖలన్నిటి మీద కూడా వెళ్ళి పడతామంటున్నారట, ఇది యాక్సెప్ట్ చేస్తారా? ఆల్రెడీ ఒక ట్రెండ్ అయినాయి, అవి కొద్దిగా ఇష్యూస్ కూడా అయినాయి కదా. మీరు ఎక్కడి నుంచి మీకు వార్త వస్తుందో నాకు తెలియదు. అదేంటండి కృష్ణారెడ్డి గారు చెప్పింది అదే కదా, రెవెన్యూ శాఖ మంత్రి ఆయన కాదు. నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది పాయింట్. నన్ను చెప్పనీయండి.